Hi friends, how are you all? I hope all are good at home. Welcome to our channel Lakshmi's English Learning. I am your Lakshmi. Today's quote: Past is a waste paper, present is a newspaper, future is a question paper. So read and write carefully, otherwise life will be a tissue paper. It's a Abdul Kalam quote. Past is a waste paper, present is a newspaper, future is a question paper. So read and write carefully, otherwise life will be a tissue paper. Today's our topic is modal auxiliaries. Let's begin our topic. Modal auxiliaries. These are nothing but verbs. It indicates state, action and position. ఇవి నథింగ్ బట్ వర్బ్స్ వెబ్స్. ఇవి ఏం తెలుస్తాయి అంటే స్థితిని, మన చర్యని, మనం ఏమేమి కలిగి ఉన్నాం వాటిని తెలియజేస్తాయి అన్నమాట. మోడల్ వర్బ్స్ అనేవి 13 ఉంటాయి. షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, use it to, ought to, must, need not, dare not, needn't, daren't. We have to use that after these. We will write only verb form, first verb form, v1 form. వీటన్నిటి తర్వాత మనం ఎప్పుడైనా v1 ఫామే యూజ్ చేసి రాస్తాము. దీస్ మోడల్ ఆక్సిలరీస్ హ్యావ్ 3 కామన్ క్యారెక్టర్స్. వీటి మోడల్ ఆక్సిలరీస్కి 3 కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ క్యారెక్టర్, దే ఆర్ నెవర్ యూజ్డ్ ఎలోన్. వాటిని ఎలోన్గా యూజ్ చేయము. బట్ దే ఆల్వేస్ గో విత్ ఏ ప్రిన్సిపల్ వర్బ్. ప్రిన్సిపల్ వర్బ్తో పాటు రాస్తాం అనమాట. లైక్ షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మైట్, యూజ్ ఇట్ టు, ఆట్ టు, మస్ట్, నీడ్ నాట్, నీడెంట్, డేర్ నాట్, డేరెంట్. వాటిని ఎలోన్గా యూజ్ చేసి రాయము. ఇంకోటి, బట్ దే ఆల్వేస్ గో విత్ ప్రిన్సిపల్ వర్బ్తోనే కలిపి రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ కామన్ క్యారెక్టర్, ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. కెన్ మీన్స్ హెల్పింగ్ వర్బ్, డ్రైవ్ మీన్స్ మెయిన్ వర్బ్. హీ మే కమ్ టుమారో. దెన్ నెక్స్ట్ క్యారెక్టర్, దే డు నాట్ చేంజ్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆర్ పర్సన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అవి పర్సన్ బట్టి, సబ్జెక్ట్ని బట్టి చేంజ్ చేయము అన్నమాట. మోడల్ ఆక్సిలరీస్ చేంజ్ చేయము. దేర్ ఫామ్ రిమైన్స్ ద సేమ్ త్రూ అవుట్ ద ప్రెజెంట్ టెన్స్. అవి సేమ్ ప్రెజెంట్ టెన్స్లోనే కంటిన్యూ అవుతూ ఉంటాయి. పర్సన్ బట్టి, సబ్జెక్ట్ని బట్టి వీటిని మోడల్ ఆక్సిలరీస్ని చేంజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ సింగ్, యూ కెన్ సింగ్, షీ కెన్ సింగ్, వీ కెన్ సింగ్, దే కెన్ సింగ్. లైక్ దట్. ఇవి పర్సన్స్, సబ్జెక్ట్ని నెంబర్ ఆర్ పర్సన్ ఆఫ్ ద సబ్జెక్ట్ని బట్టి చేంజ్ చేయము. ఎలా చేంజ్ చేస్తాం? దేర్ ఫార్మ్ రిమైన్స్ సేమ్ త్రూ అవుట్ ద ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ సేమ్ త్రూ అవుట్ ద కంటిన్యూస్ ప్రెజెంట్ టెన్స్లోనే రాస్తాము. నెక్స్ట్ క్యారెక్టర్, ఓన్లీ ద బేస్ వర్బ్ ఆర్ రూట్ వర్బ్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ఏ మోడల్ ఆక్సిలరీ. బేస్ వర్బ్ కానీ రూట్ వర్బ్ కానీ మాత్రమే యూజ్ చేస్తాం మోడల్ ఆక్సిలరీ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ డ్యాన్స్, he may go, I shall write. Like that. రూట్ వర్బ్ కానీ బేస్ వర్బ్ కానీ యూజ్ చేస్తాము ఆఫ్టర్ మోడల్ ఆక్సిలరీ తర్వాత రూట్ వర్బ్ కానీ బేస్ వర్బ్ కానీ మాత్రమే యూజ్ చేస్తాం. బట్ ఇన్ ద ప్రైమరీ ఆక్సిలరీస్ అంటే డూ, బీ ఫార్మ్స్, బీ హ్యావ్, డూ ఫార్మ్స్ ప్రైమరీ ఆక్సిలరీస్ అంటే. బీ ఆర్ హ్యావ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద మోడల్ ఆక్సిలరీ. ప్రైమరీ ఆక్సిలరీస్లో ఏంటంటే బీ ఆర్ హ్యావ్ మాత్రమే యూజ్ చేస్తాం మోడల్ ఆక్సిలరీ తర్వాత. ద ప్రిన్సిపల్ వర్బ్స్ కెన్ బి చేంజ్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్. ప్రిన్సిపల్ వర్బ్స్ ఎలా చేంజ్ అవుతాయి అంటే డిఫరెంట్ ఫార్మ్స్లో చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, షీ మే బీ సింగింగ్, షీ కుడ్ హ్యావ్ సంగ్. అలా లైక్ ప్రైమరీ ఆక్సిలరీస్ తర్వాత బీ హ్యావ్ ఫార్మ్స్ మోడల్ ఆక్సిలరీస్ తర్వాత యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ మోడల్ ఆక్సిలరీస్ ఏం యూజ్ చేస్తామంటే బేస్ వర్బ్ కానీ రూట్ వర్బ్స్ కానీ యూజ్ చేస్తాము ఆఫ్టర్ మోడల్ ఆక్సిలరీస్. లైక్ యూజెస్ ఆఫ్ మోడల్ ఆక్సిలరీస్. హౌ విల్ యూజ్ దట్ మోడల్ ఆక్సిలరీస్? ఫస్ట్ వన్ ఇస్ షల్. ఇన్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ సింపుల్ ఫ్యూచర్. షల్ అనేది సింపుల్ ఫ్యూచర్ టు ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. షల్.
For example, I shall go to Tirupati tomorrow. It's in simple future. I shall go to Tirupati tomorrow. We shall meet you next week. ఫస్ట్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ సింపుల్ ఫీచర్ ఎక్స్ప్రెస్ చేయడానికి దట్ ఫస్ట్ పర్సన్ ఐ వి లైక్ దట్ అలా యూజ్ చేస్తాము. ఐ షల్ గో టు తిరుపతి టుమారో, వీ షల్ మీట్ యూ నెక్స్ట్ వీక్. సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ ఎ కమాండ్ ఆర్ ప్రామిస్ ఆర్ థ్రెట్ ఆర్ డిటర్మినేషన్. మనం ఎవరినైనా కమాండ్ చేసినప్పుడు, మనం ఎవరైనా ప్రామిస్ చేసినప్పుడు, భయపెడుతున్నప్పుడు, పట్టుదలగా ఉన్నప్పుడు అలా షెల్ యూస్ చేస్తాము సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ షెల్ నాట్ ఎంటర్ మై హౌస్, యూ షెల్ ఎంజాయ్ ఎ హాలిడే టుమారో. ఇదేంటంటే సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి ఏం ఎక్స్ప్రెస్ చేయడంలో, వాళ్ళని కమాండ్ చేయడంలో, ప్రామిస్ చేయడంలో, థ్రెట్ చేయడంలో, డిటర్మినేషన్ చేయడంలో మనం షెల్ యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్, షీ షెల్ నాట్ ఎంటర్ మై హౌస్, వీ షెల్ ఎంజాయ్ హాలిడే టుమారో. నోట్ ఈస్ దేర్, దీస్ ఆక్సిలరీస్ ఆల్సో కాల్డ్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్. ఈ మోడల్ ఆక్సిలరీస్ని ఇంకో విధంగా కూడా పిలుస్తాము. అవి ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ అని పిలుస్తాము. షెల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కమాండ్ లైక్ థ్రెట్. ఈ కమాండ్ కానీ, థ్రెట్ కానీ, ప్రామిస్ కానీ, డిటర్మినేషన్ కానీ, పర్మిషన్ కానీ, సజెషన్ కానీ, ఆఫర్ కానీ, వీటన్నిటిలో షెల్ యూజ్ చేస్తాము. షెల్ యూజ్ యూజ్డ్ ఇన్ కమాండ్. మనం కమాండ్ చేసినప్పుడు షెల్ ఎలా యూజ్ చేస్తాము, సెకండ్ థర్డ్ పర్సన్కి మాత్రమే షెల్ యూజ్ చేస్తాం ఇక్కడ కమాండ్లో. ఫర్ ఎగ్జాంపుల్, యూ షెల్ గో టు స్కూల్, కంపల్సరీ వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిన పని. షీ షెల్ గెట్ గుడ్ మార్క్స్, దే షెల్ గో టు వైజాగ్ వెళ్ళాల్సిందే, ఆమె గుడ్ మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. తర్వాత థ్రెట్ అంటే భయపెట్టడం, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, దే షెల్ టేక్ రివెంజ్ ఆన్ యూ, వాళ్ళు నీ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. షీ షెల్ పనిష్ యూ, యూ షెల్ బీ థ్రెటెన్డ్ బై హిమ్. నెక్స్ట్, ప్రామిస్ చేసినప్పుడు షెల్ ఎలా యూజ్ చేస్తాము, సేమ్ లైక్ దట్ ఇది కూడా సెకండ్ థర్డ్ పర్సన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, హీ షెల్ గెట్ గుడ్ మార్క్స్, ప్రామిస్ చేస్తాం, వాగ్దానం చేస్తాం, నేను గుడ్ మార్క్స్ తెచ్చుకుంటాను అని. దే షెల్ గెట్ బ్యాంక్ జాబ్, వాళ్ళు బ్యాంక్ జాబ్ తెచ్చుకుంటున్నారని ప్రామిస్ చేస్తున్నారు. షీ షెల్ గో టు లండన్, ఆమె లండన్ వెళ్తుందని ప్రామిస్ చేస్తుంది. దెన్ డిటర్మినేషన్ పట్టుదల, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్. దే షెల్ స్టార్ట్ ఏ బిజినెస్, వాళ్ళు కంపల్సరీగా ఆ బిజినెస్ ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. హీ షెల్ గెట్ గుడ్ మెడిసిన్ ర్యాంక్, తను గుడ్ మెడిసిన్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు, ప్రామిస్ చేసుకున్నాడు. వీ షెల్ పార్టిసిపేట్ ఇన్ ఫైనల్స్, మనం కంపల్సరీగా ఫైనల్స్లో పార్టిసిపేట్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. షీ షెల్ డూ డొమెస్టిక్ వర్క్, ఆమె డొమెస్టిక్ వర్క్ అంటే ఇంటి పనులు చేయడంలో అన్ని ఇంటి పని చేయాలనుకుంటుంది, చాలా పట్టుదలగా అంటే డిటర్మినేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, పర్మిషన్ ఐవి పర్సన్స్కి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షల్ ఐ కమ్ ఇన్ మేడం, ఇట్స్ ఆస్కింగ్ పర్మిషన్. షల్ ఐ గో టు అవుట్ సైడ్, లోపలికి రావచ్చా, బయటికి వెళ్ళొచ్చా. షెల్ వి టేక్ యువర్ పెన్ ఆర్ బుక్, మనం పర్మిషన్ అడిగినప్పుడు క్వశ్చన్ ఫామ్ యూజ్ చేస్తాం, క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. షెల్ ఐ కమ్ ఇన్ మేడం, షెల్ ఐ గో టు అవుట్ సైడ్, షెల్ వి టేక్ యువర్ పెన్ ఆర్ బుక్, షెల్ యూ ఆస్క్ అస్ సంథింగ్, షెల్ వి టాక్ నౌ, లైక్ దట్ అలా యూజ్ చేస్తాము. నెక్స్ట్, సజెషన్ ఇచ్చినప్పుడు కూడా ఐ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షెల్ టెల్ యూ అబౌట్ బ్యాంక్ జాబ్స్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చెప్పాలనుకుంటుంది. వేర్ షెల్ వి గెట్ యువర్ అడ్రస్, ఈ అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది. హౌ షెల్ ఐ గెట్ బ్యాంక్ లోన్, నేను బ్యాంక్ లోన్ ఎలా తీసుకోగలను. దెన్ ఆఫ్టర్ ఆఫర్ అప్పుడు కూడా ఐవి యూజ్ చేస్తాము. పర్మిషన్, సజెషన్, ఆఫర్కి ఐవి యూజ్ చేస్తాము. దెన్ కమాండ్, ప్రామిస్, డిటర్మినేషన్, వీటన్నిటికీ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేస్తాం అనమాట. ఆఫర్ ఏంటంటే ఐవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షెల్ ఐ గివ్ ఎ పెన్, షెల్ ఐ గివ్ ఎ బుక్, షెల్ వి గివ్ మనీ, అట్లా ఆఫర్ యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ షెల్ ఇన్
in modal auxiliary verbs. I hope you understand my video, my explanation. If you like my explanation, please like, share, and comment, and don't forget to subscribe for more updates. Be happy, keep smiling. Have a great day to all. Thank you. Thank you for watching.